సార్ ఇదిగోండి నా దగ్గర లెటర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడే. మీరు ఒప్పుకో మీరు అంగీకరించకపోయినా లేదు నేను ఒప్పుకోను. ఎస్ ఆయన ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అమాయకుని చేశారు. ఎందుకంటే ఇప్పుడు అతను ఆయన ముందే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందే ఒక అతను చెప్తున్నాడు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన, సార్ 5 మంది ఉన్నారు సార్ మా కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి సార్, నేను 6వ ర్యాంక్ సార్, మరి నాకు ఉద్యోగం రాలేదు సార్ అంటే అది కనీసం అంటే కళ్ళ ముందు మనకే అర్థం అవుతుంది. పాపం ఆయన్ని అమాయకులు చేశారనిపిస్తుంది. నవీన్ అనే వాడికి 1వ ర్యాంక్ వచ్చింది, అతను ఆల్రెడీ అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అని వీళ్ళు చెప్తారు. ఎట్లా అతను ఎగ్జామ్ రాశాడు, అతనికి ఎట్లా ర్యాంక్ వచ్చింది, అతనికి ఎట్లా ఉద్యోగం ఇచ్చారని మీరు సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు సార్. మీరు ఒకటే నాకు కావాల్సింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అమాయకుని చేసి పక్కన ఉన్నటువంటి కోటరీ ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇది నా స్టేట్మెంట్, మీరు ఖచ్చితంగా అంగీకరించాలా. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించేది, ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తా ఉందా, డిఎస్సికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని కనీసం మనం వెరిఫై చేసుకోవాలి కదా, అసలు వీళ్ళకి ఎందుకు రాలేదు, అమ్మ ఎందుకు రాలేదని అడగాలి కదా, కనీసం ఎక్స్పర్ట్స్ టీం ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా, మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన బ్రహ్మ పదార్థం కాదు, అన్ని ఆయన తెలియాలనేవి లేదు. ఎందుకంటే టీం వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గబుక్కున కొన్ని మాటలు మాట్లాడిస్తూ ఉంటారనమాట. సో చంద్రబాబు నాయుడు అలా మాట్లాడడం అనేది. సో కాబట్టి నేను ఒప్పుకోను, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇష్యూలో అమాయకుడుగానే చూడాలి. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడానికి మాత్రమే కొంతమందిని తెచ్చి మాట్లాడించారు, అంతేనా? వాళ్ళు వచ్చిన వారిలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళ, లేదంటే నిజంగా మోసపోయిన వాళ్ళ, లేదంటే గవర్నమెంట్ తప్పు చేసిన దాని పక్కన పెట్టి కొంతమంది కావాలి సార్. వీళ్ళు మొత్తం నాటకం ఆడించడానికి సీఎం అతను జగన్మోహన్ గారి ముందు కూర్చోబెట్టి మాట్లాడించడానికి కొంతమంది అవసరం. సరే ఇక్కడ ఏంటి మీ పార్టీని కాదు సార్, కాదు మీ ప్రభుత్వం మీద బురద జల్లడానికే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి కూడా జరిగిందేమో అనుకోవచ్చు కదా. ఒక నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి కూడా ఎవరైతే మీరు చెప్పిన సోకాల్డ్ పర్సన్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉండొచ్చు కదా. సార్ నేను ఒకటే అంటున్నా, ఎక్కడా సమస్య లేని డిఎస్సి, ఎక్కడా సమస్య లేని రాజధాని భూమిలో విషయంలో కొంతమందిని తెచ్చి అల్లరి చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే, అది ప్రముఖంగా పేపర్లకు టీవీలకు వస్తే ప్రభుత్వం మీద ప్రజల్లో చెడ్డ పేరు తేవడానికి మాత్రమే ఇదంతా ట్రై చేస్తున్నారు సార్. రాబోయే రోజుల్లో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కదా. కాదు సార్, బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాకెట్ అని చెప్పేసి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో కాదు, 1947 నాటి భారతదేశం కాదు కదా ఇప్పుడు ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు గూగుల్ అడిగితే చెప్పేస్తాం మొత్తం మీకు ఏం కావాలంటే అది. ఇప్పుడు కూడా అదే నేను గూగుల్ చేసి చూస్తాను. వాళ్ళు దీన్ని ఒక ఇష్యూని చేయడానికి, రచ్చ చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి మాత్రమే వాడుకుంటున్నారు. దాంట్లో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా అని పక్కన పెడతాం సార్. ఒక అపోహ సృష్టించి దుమ్మెత్తి పోసి సార్ ఈ రోజు